నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాఘమాసంలో గ్రామాలలో జాతర సందడి నెలకొంటుందని, మాఘమాసం నుండి మొదలుకొని పౌర్ణమి వరకు గ్రామాలలో గ్రామ దేవతలకు పూజలను అందించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని, ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని, రానున్న రోజుల్లో కేసీఆర్ ఉన్నతమైన పదవిని అధిరోహించాలని అమ్మవారిని వేడుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర మెదక్ నియోజకవర్గ మండల గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, బిజ్జా సంపత్, తాజా మాజీ ఎంపీటీసీ బాలరెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యులు గౌస్, అబ్దుల్ అజీజ్, రంజిత్ గౌడ్, వెంకటస్వామి గౌడ్, గౌడ కులస్తులు, మాజీ ఎంపీటీసీ నాలం కృష్ణాగౌడ్, జూపల్లి ఎల్లాగౌడ్, చాట్లపల్లి లక్ష్మీనారాగౌడ్, బురాని తిరుమల్ గౌడ్, తిరుమల స్వామి ఆలయ డైరెక్టర్ ఎల్లాగౌడ్, గౌడ కులస్తులు పాల్గొన్నారు. అనేక గ్రామాలలో జాతర చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ మాఘమాస అమాస నుండి మొదలుకొని మల్ల పౌర్ణమి వరకు కూడా ప్రతి గ్రామంలో కూడా అమ్మవార్లకు గ్రామ దేవతలకు పూజలు చేస్తూ బోనాలు సమర్పిస్తూ జాతరలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఈరోజు చల్మెడ గ్రామంలో మరి మన గౌడ సంఘం గారి ఆధ్వర్యంలో ఎల్లమ్మ కళ్యాణాన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది. వార్షికోత్సవం ఒక గుడి కట్టుకున్నారు. వాళ్ళు వార్షికోత్సవాన్ని కూడా సంవత్సరమైన సందర్భంలో వాళ్ళు పెద్ద జాతరను నిర్వహించుకుంటా ఉన్నారు. వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి అమ్మవారిని ఈ రాష్ట్రం బాగుండాలి, ఇక్కడ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం జరిగింది. దాంతోపాటుగా మాతమ్మకు కూడా ఈరోజు బోనాలు సమర్పించడం జరిగింది. అమ్మవారిని కూడా అందరు బాగుండాలని కోరుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్లిన మన గౌరవ కేసీఆర్ గారు కూడా ఆరోగ్యంగా ఉండాలి. రాబోయే కాలంలో మళ్ళీ రాష్ట్రం కేసీఆర్ గారిని కోరుకుంటుంది కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో మళ్ళీ కేసీఆర్ గారు మహోన్నతమైన పదవిని ఆశయించే విధంగా ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. ఎందుకంటే రైతుల పక్షాన, ప్రజల పక్షాన, పేదవారి పక్షాన గౌరవ కేసీఆర్ గారు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. వారు బాగుండాలని కూడా కోరుకోవడం జరిగింది. వారు మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలి రాష్ట్రానికి వారికి కూడా అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. మరి అమ్మవారి ఇక్కడ ప్రాంతం చల్మెడ కావచ్చు, చుట్టుపక్కల గ్రామాలు, మండలం, అదేవిధంగా ఈ నియోజకవర్గం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలని కోరుకోవడం జరిగింది. నిజంగా మాఘమాస అంటేనే ఎక్కడ గ్రామ దేవతలు పూజిస్తూ, గ్రామాలను కొలుస్తూ, గ్రామాలను రక్షిస్తారు గ్రామ దేవతలు అని చెప్పేసి కొలుస్తూ చాలా ఘనంగా గొప్పగా వారికి వారే గొప్పగా నిర్వహించుకుంటూ ఉన్నారు. మరి వాళ్ళు కొన్ని చోట్లనైతే ఆ గ్రామం అంతా కూర్చొని ఆ అమ్మవారికి సంబంధించిన సామాగ్రి కావచ్చు, అమ్మవారికి సంబంధించిన పూజలకు సంబంధించి వాళ్ళే కూర్చొని మాట్లాడుకొని మరి వాళ్ళ ఖర్చుతోనే వాళ్ళు నిర్వహించుకునే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మరి వారందరూ అమ్మవారిని ఆ విధంగా కొలుస్తూ ఉన్నారు. వారందరికీ ఆ నిర్వహణకు సహకరించిన వారికి, వాళ్ళు నిర్వహించుకున్న వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ ధన్యవాదాలు. మరి ఈరోజు చల్మెడ గ్రామానికి కూడా పిలిచిన మా గౌడ సంఘం సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. మరి అమ్మవారు కూడా వాళ్ళందరినీ చల్లగా చూడాలి, ఆ కుటుంబాలన్నింటినీ కూడా చాలా చల్లగా చూడాలని మొక్కుకోవడం జరిగింది.